అరే పార్క్ చూసావా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ సిగరెట్ తాగామంటే అసలు మామూలుగా ఉండదు తెలుసా నీకు. ఈ పార్క్లో నో స్మోకింగ్ సిగరెట్ బోర్డు ఉంటుంది, మన ఇక్కడ సిగరెట్ తాగద్దు. పార్క్లో ఏదైనా కూర్చొని స్పేస్ ఉందా చూద్దాం. పద వెళ్దాం. ఈ పక్షులే ఇక్కడ పర్మనెంట్ రా. మనకన్నా ముందే బుక్ చేసుకున్నాయి అవి. చెట్ల నీడలో ఖాళీ ఉందేమో చూద్దాం పదరా, కూర్చుందాం అక్కడ. నిన్న టీవీలో న్యూస్ చూసావా, దేశానికి సేవ అని ఒక అవార్డు ఇచ్చారంట. చూసా, మనలో అంటే ఏం హెల్ప్ చేయలేదు. మనం ఏం చేస్తాం, పన్ను కూడా కట్టి ఉండకపోవచ్చు. అవునా, అయినా నేను దేశానికి ఇచ్చింది ఏముంది, మొత్తం ఫుల్ ఇంటర్నెట్, అందులో సగం రీల్స్కే. అయినా మళ్ళీ దేశం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు, మళ్ళీ దేశానికి సేవ చేసామా లేదా అని. అది మనం చేస్తాంలే, పెద్దవాళ్ళు చేస్తారు, మనం చేయలేం కదా. సరే, దేశానికి నేనేమి ఇవ్వలేదు, కానీ దేశం నాకేమి ఇచ్చింది. జిఎస్టీ, ట్రాఫిక్ ఫైను, పెట్రోల్ పెంపు. మాస్టర్ వస్తున్నారా, మాస్టర్ ఫీజు లేకుండా పాట పెట్టిస్తారు. ఫీజు లేదు, ఫలితం మాత్రం ఉంటుంది. బాబు, మీరు నవ్వుతున్నది బాగానే ఉంది. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ దేశానికి నేనేమిచ్చానని చెప్పడానికి మనకు హక్కు ఉందా? మాస్టర్ గారు, మేము పెద్దవాళ్ళగా యుద్ధాలు చేయలేదు, రాజకీయం చేయలేదు, అందుకే. సేవ అనేది యుద్ధం మాత్రమే కాదు. చెత్త రోడ్డు మీద పడేస్తే, సిగ్నల్ బ్రేక్ చేస్తే, పన్ను తప్పిస్తే అది దేశానికే నష్టం. నీవే ఒక చెట్టు నాటిన, రక్తదానం చేసిన, నిబంధనలు పాటించిన, అదే దేశ సేవ. చిన్న విషయమైనా సరే దేశానికి చాలా లాభం చేకూర్చొచ్చు అన్నమాట. ఖచ్చితంగా. మీరు ఈ పార్కులో ఛాయ్ తాగారు కదా, వీటిని ఆ చెత్త బుట్టలో వేస్తే మీరు ఈ దేశానికి ఇచ్చే మొదటి బహుమతి ఇదే. మాస్టర్ గారు, మీరు చెప్పిన తర్వాత ఇకపై నేను దేశానికి ఏమి ఇవ్వలేదనే అవకాశం ఉండదు. అవును, మనం మొదలుపెట్టాం చాయ్ కప్పుతో. దేశానికి సేవ అనేది పెద్ద పనులతో కాదు, చిన్న పనులతోనే మొదలవుతుంది. మాస్టర్ గారు, ఇప్పుడు టీ కప్పు డస్ట్బిన్లో వేసాను కదా, అది ఇప్పుడు నేను ఫోటో తీసుకున్నాను, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను దేశానికి శుభ్రతనిచ్చాననే హ్యాష్ ట్యాగ్తో. అయ్యో, ఇది కూడా పబ్లిసిటీ కోసం చేసినావా? పర్లేదు బాబు, మంచి పని అయినా కానీ పబ్లిసిటీ ద్వారా
ఒక మంచి పని చేస్తున్నాడు కదా, అది మంచిదే. మాస్టర్ చిన్న పని అయినా పర్లేదా? చిన్నదని కాదు, చిన్నదైనా పర్వాలేదు, కానీ మంచి పని సమాజానికి ఉపయోగపడితే చాలు. ఈ పార్కులో పువ్వులు ఉన్నాయి కదా, అవి ఎంత అందంగా ఉన్నాయి. ఆ అందం చేత మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి కదా. మాస్టర్ గారు, రమేష్ పొద్దున ముసలాయిని రోడ్డు దాటిచ్చాడు. నీలో దేశభక్తి ఉందిరా, కానీ నువ్వు మర్చిపోయావు. మర్చిపోయావు. అయితే ఆయన మినిస్టర్ని చేస్తారా? దేశానికి ఏమీ ఇవ్వని మనిషి లేడు, కానీ అది మనం గుర్తు చేసుకోవాలి. మాస్టర్ ఇంకా సార్ నేను కూడా మనసాక్షిగా దేశానికి సేవ చేద్దాం అనుకుంటున్నాను. దేశానికి సేవ అంటే కేవలం యుద్ధం మాత్రమే కాదు, చిన్న మంచి పనిలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. మనము దేశానికి చేసే సేవే మనం దేశానికి చేసినట్టు. యూట్యూబ్ ఛానల్ విలేజీ కామెడీ ముచ్చట్లు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి.